ధర్మమును రక్షించే విషయంలో ఏ బంధాలు ఎవరికి అడ్డం కాకూడదు అనే ఈ చిన్న విషయమును మనం చర్చించుకుందాం. రామ రావణ సంగ్రామం జరుగుతోంది. ఒక చిన్న రాక్షసుడు శ్రీరాముడిపైకి సమరానికి వచ్చాడు. రాఘవుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా అతడినేమీ చేయలేకపోతున్నాయి. ఆ చిన్ని రాక్షసుడు ఉత్సాహం పెరిగిపోతోంది. రకరకాల ఆయుధాలతో విరుసుకుపడుతున్నాడు శ్రీరామచంద్రుడి పైన. విభీషణుడు ఇది చూసి శ్రీరాముడితో ఇలా మనవి చేశాడు. సీతాపతి, వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది. చీకటి పడేలోగా వాడి ప్రాణం తీయకపోతే రాత్రిపూట వాడు మరింత విజృంభిస్తాడు. వాడి ప్రాణం ఎడమకాలు బొటనవేలిలో ఉంది. వెంటనే నీ బాణాన్ని అక్కడికి ప్రయోగించు అని విభీషణుడు శ్రీరామచంద్రమూర్తికి వివరించాడు. రామచంద్రుడు గురి చూసి ఆ బాలరాక్షసుని ఎడమకాలి బొటనవేలిపై బాణం ప్రయోగించాడు. ఆ రాక్షసుడు వెంటనే మరణించాడు. విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోదిస్తూ మూర్చిపోయాడు. సృహలోకి వచ్చిన తరువాత దాశరథి విభీషణుడిని అడిగాడు, ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి స్పృహ తప్పావు అని. శ్రీరామ, ఆ బాలుడు ఎవరో కాదు, నా ఏకైక పుత్రుడు అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ. రాముడు తాను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు విభీషణుడు, శ్రీరామ, నువ్వు చింతించవద్దు. నువ్వేమీ తప్పు చేయలేదు. ధర్మకార్య నిర్వహణకు అడ్డు వచ్చిన వారెవరినైనా మట్టు పెట్టవలసిందే. బంధుప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదు అని కరుణానిధి అయిన శ్రీరామచంద్రుణ్ణి విభీషణుడు ఓదార్చాడు.